తిరుమలలో నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి నిరీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ కూడా తిరుమలలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. నేడు రెండో రోజు ద్వాదశి కావడంతో భక్తులు తరలివస్తున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లైవ్ ద్వారా మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, తిరుమలలో భక్తుల రద్దీ, దానికి సంబంధించిన డీటెయిల్స్. ప్రతిభ ఏదైతే ఆలయానికి సంబంధించి అంటే నిన్నటికే వైకుంఠ ఏకాదశి, ఇవాళ ద్వాదశి, ఈ 2 రోజులు కూడా ఎంతో పవిత్రంగా భక్తులు భావిస్తారు. అందువల్లనే వైష్ణవాలయాన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. మనం చూసాం నిన్నంతా కూడా తిరుమలలో పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. లక్షలాది మంది భక్తులు తిరుమలకి చేరుకుని ఇప్పటికే స్వామివారిని దర్శనం చేసుకుంటూ వైకుంఠ ద్వారాల గుండా వెళ్ళాలని ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఇప్పటికే ఆలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు సందడి కొనసాగుతుంది. అయితే ఇవాళ కూడా తిరుపతి కావచ్చు, లేదంటే తిరుమల కావచ్చు, లేదంటే చాలా ప్రాంతాల్లో వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతానికి మనం తుమ్మలగుంటలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. అయితే ఏకాదశి రోజే దాదాపుగా 1,00,000 మంది భక్తులు ఆలయాల్లో దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ద్వాదశి రోజు కూడా ఆ రకమైనటువంటి దర్శన ఏర్పాట్లే జరుగుతూ ఉంటాయి. ప్రతి భక్తుడు కూడా ఈ 2 రోజులు స్వామివారికి సంబంధించినటువంటి దర్శనం చేసుకోవాలి, వైకుంఠ మార్గం గుండా వెళ్ళాలని భక్తులు ఇష్టపడతారు. కాబట్టి ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి? ఏకాదశి రోజు ఆ రకమైనటువంటి భక్తుల రద్దీ కొనసాగితే రెండో రోజు కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. అర్చకులు ఉన్నారు మనతో, ప్రధాన అర్చకులు స్వామివారు. సార్ చెప్పండి, స్వామి చెప్పండి, ఏకాదశి రోజే ఆలయాల్లో ఎక్కువగా భక్తులు వెళ్తూ ఉంటారు. ద్వాదశి వైకుంఠ ఏకాదశి అని శ్రీమన్నారాయణమూర్తి క్షీర సముద్రం నుంచి పైకి వస్తాడు. అప్పుడు దీని వైకుంఠంలోకి వచ్చినప్పుడు ఆ వైకుంఠ ఏకాదశి అంటారు దీనికి. ఈ వైకుంఠ ఏకాదశి మార్గశిర మాసం మొదటి శుక్లపక్షంలో ఏకాదశి వైకుంఠ ఏకాదశి అవుతుంది. ఆ ఏకాదశికి విష్ణుమూర్తి అందరూ కూడా దర్శనమిచ్చి వైకుంఠం నుంచి వచ్చినట్టుగా ఉత్తర ద్వారదర్శనంలో ఉత్తరాన్ని ఉంటాడు కాబట్టి ఉత్తర ద్వారదర్శనం అంటారు దీన్ని. ఆ స్వామివారి యొక్క ప్రసిద్ధి అంతా కూడా ఉత్తర ద్వారదర్శనం అంటే చాలా గొప్ప విశేషం. తుమ్మలగుంట గ్రామంలో కనీసంగా ఏకాదశి రోజున తెల్లవారుజామున 3:45 సర్వదర్శనం ఇచ్చాము. మళ్ళీ రాత్రి 11:45 వరకు 1,00,000 మంది దాదాపుగా దర్శనం చేసుకెళ్ళారు స్వామివారికి. స్వామివారి దర్శనం చేసుకుని అందరూ కూడా తృప్తి చెంది చాలా సంతోషించారు. అంటే మొదటి రోజు ఏకాదశి అంటారు, రెండో రోజు ద్వాదశి అంటారు. ద్వాదశి రోజు ప్రాశస్త్యం ఏంటి? ఎందుకంటే ఏకాదశి రోజే అందరికీ భక్తులు చాలామంది వైష్ణవాలయాలకు వెళ్తారు. ద్వాదశి రోజు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ద్వాదశి రోజునంటే స్వామివారి యొక్క ద్వాదశి అంటే క్షీర సముద్రం వచ్చిన తర్వాత దీంట్లో కూడా కైక ద్వాదశి అని అంటారు స్వామివారికి. ఈ కైక ద్వాదశి రోజున కూడా చాలా పుణ్యదినం అని చెప్పని కూడా స్వామివారు ఈ భక్తులను ఆశీర్వాదం చేస్తే అది కూడా ద్వాదశి రోజు అంటే ఈ ద్వాదశి అనగానే స్వామివారికి ప్రీతికరమైందనమాట. అంటే ఇది తులసి మాతతో తులసి జలంధరలో వస్తుంది. ఇది ఆ తులసి జలంధరలో వచ్చి కైక ద్వాదశి నాడు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా గొప్ప విశేషం, చాలా పవిత్రమైంది, చాలా ఇదిగా కాదు. అంటే అర్చకులు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా చెప్తున్నారు చాలా అద్భుతం. 2 రోజులు ఏదైతే ఆలయానికి సంబంధించి వచ్చే భక్తుల సంఖ్య కావచ్చు, లేదంటే శ్రీవారిని దర్శించుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తారు. కాబట్టి చాలా పవిత్రమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి, ద్వాదశి 2 రోజులు కూడా పవిత్రంగానే భావించాలని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే కూడా ఈ తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. చెప్పండి, ఇక్కడ స్వాములు ఉన్నారు, అయ్యప్ప స్వాములు, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము ఇక్కడే లక్ష్మీపురం సర్కిల్ నుంచి వస్తున్నాం. లక్ష్మీపురం సార్, ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు? ఈరోజు ఏకాదశి ఎట్లా? అన్నీ బాగున్నాయి, స్వామి దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చాము ఇక్కడికి. అక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి? మేము కూడా లోకల్ నుంచినే ఇలామా దగ్గర నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా చూసుకున్నట్లయితే చాలా బాగా ఘనంగా చేశారు, బాగుంది. దర్శనం కూడా మంచిగా కల్పించారు, తీర్థప్రసాదాలు కూడా మంచిగా అందించారు. భక్తుల్ని బాగా రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూసుకుంటున్నారు. మన ఈరోజు ఏకాదశి కారణంగా దైవ దర్శనము చేసుకోవడానికి అనేసి మేము ఇక్కడ రావడం జరిగింది. వచ్చినందుకు బాగా దర్శనం చేసుకున్నాము. స్వామి చెప్పండి, ఈరోజు ద్వాదశి ఏంటి, ఇట్లా ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మీరు ఎన్ని రోజులు పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి మాలు వేస్తున్నారు? 41 రోజులు వేసుకున్నాం సార్. మనలు వేసాము. ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి, రుచి బాగా చేసుకుంటున్నారు, అన్నీ బాగున్నాయి సార్. మేము మా తిరుపతి స్వామి లోకల్. ఇక్కడ చాలా మంది భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు, ఇంకా కూడా కొంతమందిని మనం మాట్లాడి. సార్ చెప్పండి, ఈరోజు నిన్న ఏకాదశి, ఈరోజు ద్వాదశి, చాలా అద్భుతంగా ఆలయాల్లో భక్తులు వస్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు? బాగా అన్నిటిగా బాగా చేశారు. ఆ డెకరేషన్ అంతా బాగుంది, బాగా దేవదేవుడిని బాగా అలంకరించారు, బాగుంది.
దేవుళ్ళు అన్ని దేవుళ్ళ దగ్గర నిన్న శ్రీనివాస మంగాపురం పోయాం, శ్రీవారి మెట్టుకాడ పోయాం, ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇటు శ్రేష్టంగా ఉంటుంది. నిన్న రక్ష ఎక్కువగా ఉంది, అందువల్ల టైం లేక అటు పోయి ఇటు వచ్చాం. ఈరోజు బాగుంటుంది, ఈరోజు కూడా బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఓకే. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా మాట్లాడుతూ ఏకాదశి రోజు చాలామంది ఆలయాలకు వస్తారు, అదేవిధంగా ద్వాదశి రోజు కూడా ఇవాళ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి వెళ్తున్నామంటున్నారు. ఇక్కడ చూడొచ్చు భక్తుల సందడి. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శ్రీవారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. మొత్తం మీద అంటే తిరుమలతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి చాలా టీటీడీకి సంబంధించిన ఆలయాలు కావచ్చు, లేదంటే మిగిలిన ఆలయాలన్నీ కూడా పెద్ద ఎత్తున భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఆయా దేవాలయాల్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే సిబ్బంది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద ముక్కోటి ఏకాదశి అంత పవిత్రమైనటువంటి రోజు, అదేవిధంగా ద్వాదశి రెండో రోజు కూడా అలాంటి పవిత్రమైనటువంటి దినంగానే భక్తులు భావిస్తారు. స్వామివారికి సంబంధించిన జన్మ నక్షత్రం, ఎందుకంటే ఆ రోజు మాత్రం స్వామివారిని దర్శనం చేసుకుంటే ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయని భక్తుల విశ్వాసం. ఆ రకంగానే ఆలయాల వద్ద పెద్ద ఎత్తున ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు మనం చెప్పుకోవచ్చు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ.